ఐపీఎల్ 19వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. వరుసగా 2 ఓటముల తరువాత బౌన్స్ బ్యాక్ అయింది. లక్నో సూపర్ జైంట్స్ పై అద్భుత విజయాన్ని అందుకుంది. బౌలింగ్ బాగుంటే స్కోర్ భారీగా లేకున్నా మ్యాచ్ నిలబెట్టుకోవచ్చన్న విషయాన్ని రాజస్థాన్ రుజువు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే రాజస్థాన్కు సరైన ఆరంభం దక్కలేదు. జైస్వాల్ పర్వాలేదనిపించిన వైభవ్ సూర్యవంశీ, జురేల్ విఫలమయ్యారు. వీరంతా ఒక ఓవర్ వ్యవధిలో అవుట్ అయ్యారు. తర్వాత కెప్టెన్ జురేల్, హెడ్ మేయర్ కాసేపు ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కూడా స్వల్ప వ్యవధిలో అవుట్ అవ్వడంతో 120 పరుగులు కూడా చేయడం అనుమానంగానే అనిపించింది. ఈ దశలో రవీంద్ర జడేజా, ఫెరారీ మరోసారి కీలక పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ఫెరారీ 22 రన్స్ కు అవుట్ అవ్వగా జడేజా 29 బంతుల్లో 43 రన్స్ తో దూకుడు పెంచాడు. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. లక్నో బౌలర్స్ లో షమి, ప్రిన్స్ యాదవ్, మోనీస్ ఖాన్ కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత చేజింగ్ లో లక్నో సూపర్ జైంట్స్ చేతులెత్తేసింది. బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు పనిచేయలేదు. ఆయుష్ బదోని, పంత్, మార్క్రమ్ ముగ్గురు డకౌట్ అయ్యారు. దీంతో కేవలం 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే మార్చ్ ఒకవైపు పోరాడుతున్నా మిగిలిన బ్యాటర్ల నుంచి సపోర్ట్ లేకుండా పోయింది. ఆదుకుంటాడనుకున్న పూరన్ భారీ స్కోర్ చేయలేకపోయాడు. మరోవైపు మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. వరుస ఓవర్స్ లో వికెట్లు తీసి లక్నోను దెబ్బకొట్టారు. దీంతో లక్నో 119 పరుగులకే ఆల్అవుట్ అయింది. లక్నో ఇన్నింగ్స్ లో 7 బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యారు. రాజస్థాన్ బౌలర్స్ లో ఆర్చర్ 3, బర్గర్ 2, బ్రిజేష్ శర్మ 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి దూసుకొచ్చింది.